గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇండియాను దోచుకుని విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. భారత్లోనే రెండో అతిపెద్దదైన పంజాబ్ నేషనల్ బ్యాంకును దోచుకున్న కేసులో చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చోక్సీని భారత్కు అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డైమండ్ బిజినెస్ మ్యాన్ మేహుల్ చోక్సీ పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరు చెప్పగానే ముందుగా చోక్సీనే గుర్తొస్తారు. ఎందుకంటే ఆ రేంజ్ లో బ్యాంకుని మోసం చేశాడు. 1, 2 కాదు, ఏకంగా 13,500 కోట్ల రూపాయలను దండుకుని విదేశాలకు చెక్కేశాడు. 2018 జనవరిలో జరిగిన ఈ స్కామ్ అప్పట్లో భారత్ను కుదిపేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ బయటపడటానికి కొద్ది వారాల ముందే మేహుల్ కుటుంబంతో సహా విదేశాలకు పారిపోయాడు. 2018లో భారత్ నుంచి పరారైన చోక్సీ ముందుగా యాంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఆ తరువాత ఏడాది క్రితం క్యాన్సర్ చికిత్స కోసం భార్య రెసిడెన్సీతో బెల్జియంకు మకాం మార్చాడు. చోక్సీ భార్య ప్రీతి బెల్జియం పౌరురాలు కావడంతో అక్కడ ఉండేందుకు ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడు. వేల కోట్ల రూపాయలు దాచుకొని విదేశాలకు పారిపోయిన చోక్సీని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే చోక్సీపై ఉన్న అభియోగాలను బెల్జియం ప్రభుత్వానికి వివరించింది భారత్. చోక్సీని తమకు అప్పగించాలని సిబిఐ, ఈడీ విజ్ఞప్తి చేశాయి. దీంతో ఏప్రిల్ 12న చోక్సీని బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చోక్సీ బెల్జియం జైల్లో ఉన్నాడు. చోక్సీ కోసం ఇంటర్పోల్ గతంలోనే రెడ్ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. అయితే కొంతకాలం క్రితం ఆ నోటీసులను కొట్టివేయడంతో సిబిఐ, ఈడీ దౌత్య మార్గంలో అప్పగించాలని బెల్జియం ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలోనే ముంబై ప్రత్యేక కోర్టు 2018లో 2021లో చోక్సీకి వ్యతిరేకంగా జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను బెల్జియంకు సమర్పించాయి. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు. అతన్ని రప్పించేందుకు కూడా భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే బెల్జియం చట్టాల ప్రకారం చోక్సీ ఇండియాకు వస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. విజయ్ మాల్యా మాదిరిగా చోక్సీ కూడా బెల్జియా న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో చోక్సీ ఇండియాకు వస్తే ఎలాంటి ఫలితం ఉండదని వాదనలు వినిపిస్తున్నాయి. అతని ట్రీట్మెంట్ ఖర్చు అంతా భరించాల్సి వస్తుందని ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.